వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈ మధ్య కాలంలో మహా టీవీ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఒకవైపు జర్నలిజం మీద దాడి, ఒక మీడియా హౌస్ మీద దాడి చేయడం తప్ప ఒప్ప. రెండో కోణము తెలంగాణ కోసం పోరాడిన ఒక నాయకుడి మీద తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి లేకపోతే తప్పుడు ప్రచారం చేస్తూ ఛానల్స్ ఈ విధంగా చేయొచ్చు. ఈ రెండు అంశాల మీద చాలా తీవ్రమైన చర్చ నడుస్తోంది. సరే, వాళ్ళ మీద దాడి చేసిన మీద కేసులు, అరెస్టులు అవి కూడా అయ్యాయి. ఈ చర్చకు సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు వచ్చారు. నమస్తే అండి. నమస్తే. ఈ మహా టీవీ మీద దాడి నేపథ్యంలో, బీఆర్ఎస్ దాడి నేపథ్యంలో అసలు ఈ తమ్మునేళ్ల గొడవ ఏంటండి? మొత్తం యూట్యూబ్లే కాదు, మెయిన్ ఛానల్స్ కూడా వాళ్ళ యూట్యూబ్లో తమ్మునేల్స్ అని, తమ్మునేల్స్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ లోపల మ్యాటర్ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు తమ్మునేల్స్ ఇంపార్టెంట్ అయిపోయింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి అసలు? అంటే తమ్నెయిల్ అనేది విండో లోపలికి జనాల్ని గ్రాప్ చేయటానికి ఒక ఎర, అది అలా వేసి లోపలికి లాగుతారు. ఆ లాగటం అనేది చాలా కీలకంగా మారిపోయి తమ్నెయిల్ జర్నలిజంగా మారిపోయింది. అంటే పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే తమ్నెయిల్స్ కూడా నంది పురస్కారాలు ఇవాళ దాకా వెళ్ళిపోయింది. అంటే తమ్నెయిల్ ద్వారానే మేము వార్తలు నమ్ముతున్నాము. వార్తలు నమ్మటమే, వార్తలని అమ్ముతున్నది మేము కాబట్టి మాట్లాడిన వాడు కాదు. అంటే పరిస్థితి ఎక్కడికి, ఇప్పుడు కొన్ని తమ్నెయిల్స్ తయారు చేసి ఆ తమ్నెయిల్స్ కొంతమందికి వాట్సాప్లో పంపించి ఈ తమ్నెయిల్కి సెట్ అయ్యేటువంటి 4 మాటలు మీరు మాట్లాడి మాకు వాట్సాప్లో పంపండి, మేము వీడియో పెట్టేస్తాం ఈ తమ్నెయిల్ పెట్టి, తద్వారా మేము వార్తను అమ్మేస్తాం, డబ్బులు వచ్చేస్తాయి అనే దాకా వెళ్ళిపోయింది తమ్నెయిల్ కల్చర్ అనేది. అంటే మార్కెటింగ్, న్యూస్ మార్కెటింగ్ స్ట్రాటజీలో తమ్నెయిల్ అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారిపోయినటువంటి సందర్భంలో మనం బతుకుతున్నాం. గతంలో కూడా అంటే పేపర్లు ఉన్న రోజుల్లో హెడ్లైన్ అంటే బ్యానర్ ఐటమ్కి ఒక అద్భుతమైన ఇది పెట్టేవాళ్ళు. అది జనాల్ని దానిలోకి లాగేది, వార్త చదవాలి అనేటువంటి క్యూరియాసిటీ కలిగించేది. దానిలో ఒక విలువ ఉండేది. ఆ విలువ ఎలా ఉంటుందంటే, మండల్ కమిషన్కి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన జరుగుతున్నటువంటి సందర్భం, మండల్ కమిషన్ రిజర్వేషన్లు ఇవన్నీ ఉండకూడదు అని ఒక రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరుగుతున్న టైంలో నెల్సన్ మండేలా ఈ దేశానికి వచ్చాడు 90 దశకం ప్రారంభంలో. వచ్చినప్పుడు ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాడు ఢిల్లీలో. దానికి ఆంధ్రభూమిలో ఒక థంబ్నెయిల్ వాళ్ళు ఒక బ్యానర్ రాశారు, మండల్ వ్యతిరేకుల గుండెలు మండేలా, నెల్సన్ మండేలా అని పెట్టాడు. చాలా క్యాచీగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆ బ్యానర్ పెట్టినటువంటి వ్యక్తిని, సంపాదకుడిని విపరీతంగా ప్రపంచం అభినందించింది. అది ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజానికి అదొక సూచిక. ఇది అనారోగ్యకరమైనటువంటి జర్నలిజానికి సూచికగా మారిపోయింది. ఇది న్యూస్ని పూర్తిగా పక్కకి పెట్టేశారు, అభిప్రాయాలను పక్కకి పెట్టేసి మీరు మాట్లాడిన దానిలో నుంచి ఏదైనా తీసుకుని తమ్నెయిల్ పెట్టాలి. అలా కాకుండా తమ్నెయిల్ అంటే జనాన్ని ఏది గ్రాప్ చేస్తుంది దాన్ని నేను పెడతాను, మీరు మాట్లాడారా లేదా అన్నది వేరే గొడవ, కానీ అది పెట్టడం ద్వారా మిమ్మల్ని నేను మార్కెట్ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు లొంగి ఉండాలి అనేదాకా ఈ తమ్నెయిల్ పెట్టేటువంటి, అంటే ఎస్సీఓ అంటున్నారు వాళ్ళని, ఆ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కీలకంగా మారిపోతున్నారు, కీలకులుగా మారుతున్నారు. కీలకం అంటే కీలకుడు అంటే కీల అంటే మంట వేసేవాడిని కీలకుడు అనాల్సి వస్తే వాళ్ళు కీలకులుగా మారిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే యూట్యూబ్ జర్నలిజం అసలు జర్నలిజమేనా? అది కీలకులు మాత్రమే జర్నలిజం నడిపిస్తున్నారా? కొంతకాలం క్రితము యూట్యూబ్లు రాకముందు కూడా ప్రధానంగా ఇంగ్లీష్ పత్రికల్లో మార్కెటింగ్ వాళ్ళు ఎడిటోరియల్ని శాసించేవారు. చివరి మూమెంట్, ముందు ఎడిటోరియల్ వాళ్ళు మొత్తాన్ని శాసించే దశ నుంచి మార్కెటింగ్ వాళ్ళు ఎడిటోరియల్ శాసించే దశ చేరుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా టెక్నికల్ వాళ్ళు శాసించే పరిస్థితి వస్తుంది. అంటే మీ న్యూస్ మేము అమ్ముతున్నాం కదా, ఇది మార్కెటింగే.
అంటే ఒక దశలో అడ్వర్టైజర్ని గ్రాప్ చేయటం అనేది కీలకం అయిపోయి వాళ్ళు కీలకులుగా మారిపోయారు మార్కెటింగ్ వాళ్ళు. మీరు ఈ లైన్లో వీళ్ళని అంటే వాళ్ళకి అవసరమైనటువంటి వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే యాడ్ తీసుకొస్తారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి వార్తల్ని మీరు ప్రచారం చేయండి. చేస్తే అప్పుడు అడ్వర్టైజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మీ పేపర్. అప్పుడు మేము వెళ్ళిపోయి మార్కెటింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని అలాంటి వార్తలు రాయండి అనే ప్రెజర్ పెట్టేవాళ్ళు. మేనేజ్మెంట్ మీదుగా ఎడిటర్ మీదకి ఈ ప్రెజర్ వచ్చేది. ఎడిటర్ వచ్చేసి డెస్క్ వాళ్ళ మీద ఆ ప్రోగ్రాంలోకి దిగేవాడు ఆయన. ఆ దిశగా వెళ్ళండి అని చెప్పేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే న్యూస్ని అమ్మటం ద్వారా అంటే ముందు ప్రజల్ని మన ఛానల్లో వ్యూస్ మీద కౌంట్ అవుతుంది ఏదైనా. దీనికి మీరు మంచి విషయాలే మాట్లాడుతున్నారండి కానీ వ్యూస్ రావటం లేదు అంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే ప్రపంచం ఏం చూడాలి అనుకుంటోందో అంటే వాళ్ళ బలహీనతల మీద సొమ్ము చేసుకోవటమే ఇది కూడా. అంతకు మించి ఏమీ కాదు, ఎడ్యుకేటివ్ కాదు. అంటే గురుస్థానంలో ఉన్నాం మనం. గురువులు ఏం చెప్పాలో అది చెప్పాలి. అంతే తప్ప మనం వాళ్ళ బలహీనతల్ని వాడుకుని మాట్లాడటం గురుస్థానానికి ద్రోహం చేయటమే అని ఎవరూ అనుకోవడం లేదు. మార్కెటింగే డబ్బులు వస్తున్నాయా రావట్లేదా? ఆయన మాట్లాడితే 1,00,000 వ్యూస్ వస్తాయండి. ఆయన చెత్త మాట్లాడుతున్నాడా మంచి మాట్లాడుతున్నాడా అన్నది కాదు ప్రశ్న. ఆయన 1,00,000 వ్యూస్ వస్తున్నాయా రావడం లేదా దాటుతున్నాయా లేదా ఇది మాత్రమే క్రైటీరియా అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయింది ప్రపంచం. అందుకని థంబ్నెయిల్ జర్నలిజం రోజుల్లోకి వచ్చేసాం మనం. ఈ మధ్య ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఈ పిచ్చి దాడులు జరగటం అనే దాని దగ్గర మొదలుపెట్టాం మనం. ఇప్పుడు ఒక ఛానల్లో ఒక సినిమా హీరో అతనికి ఏదో చిన్న షూటింగ్లో ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు, అయిపోయింది, షూటింగ్కి వచ్చేసాడు అతను తిరిగి. కానీ ఆ వార్త చెప్పిన అతను అదే చెప్పాడు. వీళ్ళు థంబ్నెయిల్ ఏం పెట్టారంటే హాస్పిటల్లో చేరిన అని పెట్టారు. హాస్పిటల్లో చేరాడు ఆ హీరో అని పెట్టేసి అల్లు అర్జునే హాస్పిటల్లో చేరిన అల్లు అర్జున్ అని పెట్టి ఈ సినిమా రిలీజ్ అవుతుందో కాదో అని తలలు పట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్లు అని పెట్టేశారు. అది లక్షల్లో వెళ్ళిపోయింది వీడియో. అల్లు అర్జున్ అభిమానులు ఆ ఛానల్ మీద దాడి చేసి ఏ హాస్పిటల్లో చేరాడో చూపించండి మాకు అని పట్టుకున్నారు. పెద్ద గొడవ ఒక రోజంతా. అంటే మాట్లాడిన ఆయన నేను మాట్లాడలేదు ఆ విషయం. షూటింగ్లో గాయపడ్డాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, సెటరైట్ అయిపోయింది, తిరిగి వచ్చాడు, అదే చెప్పాను నేను, కావాలంటే చూసుకోండి అంటాడు ఆయన. కానీ దాని మీద అలా రాసుంది కదా అంటారు వాళ్ళు. వాళ్ళకి ఈ గొడవ తెలియదు లోపల ఏం జరుగుతుందో. మీరు వినకుండా అది చూసి మీరు మా మీద దాడి చేయడం కరెక్ట్ కాదంటాడు. ఆ సీట్లో కూర్చున్నాయి. మరి ఇది ఎవరు రాశాడో వాడు కావాలి మాకు, మేము వాడిని బయటకు తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. ఇలా ఒక రోజంతా ఆఫీస్లో గొడవ అన్నమాట. ఇదే పద్ధతి ప్రతి ఒక్కరి మీద చాలా నీచంగా కూడా పెడుతున్నారు. అంటే పాత వార్తల్ని కొత్త వార్తలుగా చలామణి చేయటం అనే ప్రోగ్రాం కూడా ఒకటి ఉంది ఇందులోనే. అంటే ఈ యూట్యూబ్ జర్నలిజంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత దీనిలో ఉన్నటువంటి ఇంకొక దుర్మార్గమైన ధోరణి ఏంటంటే ఎప్పుడో మాట్లాడి ఉంటాడు, ఒక 20 ఏళ్ల క్రితం ఒక పెద్ద మనిషి ఒక విషయం మాట్లాడి ఉంటాడు. ఆ విషయానికి ఇప్పుడు మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ క్రియేట్ అవ్వగానే ఆ పాత బయట తీసుకొచ్చేసి కొత్త కాంట్రాక్ట్స్లో థంబ్నెయిల్ పెట్టేసి దాన్ని పడేస్తారు. వెంటనే చాలామంది దాని మీద వాలిపోతారు. అంటే ఇప్పుడు పాకెట్ న్యూస్ రూమ్ అనే కాన్సెప్ట్ కదా మనది. ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ తీసి చూసుకుంటాం మనం. రెండోది మనకి అది పుష్ చేస్తూ ఉంటుంది, కొన్ని వీడియోస్ చూడండి చూస్తారు. మీరు చూడగానే ఇది పాతది కదా అనే విషయం మీకు అర్థమయ్యే టైంకి మీరు కౌంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇలా కౌంట్లోకి లాగేయటం జనాలది అనే కార్యక్రమం ఒకటి చాలా విజయవంతంగా నడుస్తోంది. అది ఏమాత్రం నిరాధారిత వార్తల్ని ప్రచారం చేయటం, అసలు సంబంధం లేని వార్తల్ని వార్తలుగా చలామణి చేయటం, ఇలా ఒక అంటే న్యూస్ మేకింగ్
వార్తలు వండటం అనే కార్యక్రమం విపరీతంగా జరుగుతోంది. ఈ మ్యానుఫ్యాక్చర్డ్ న్యూస్తో గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. ఈ ధోరణి మీద ఒక యుద్ధం జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే ఇప్పుడు నేను ఈ మధ్య గత కొంతకాలం క్రితం ఒక హీరోయిన్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి ఒక హీరో వెళ్ళాడు రాత్రిపూట. ఆ వార్త thumbnail ఏంటంటే, అర్ధరాత్రి ఆ హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఆ హీరో చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ పార్టీకి వెళ్ళాడు, వచ్చాడు ఆయన. అలాగే కోర్టులు తీర్పులు ఇవ్వకముందే హంతకుడు ఎలా హత్య చేశాడో తెలుసా, కోర్టు తీర్పు రాదు, కేసు నడుస్తూ ఉంటుంది. ఇట్లా చాలా చెప్పొచ్చు. ఇది గతంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ కంటే ముందే స్టార్ట్ అయింది. TV9 చాలా పేరుగాంచింది. చాలామంది చెప్తారు TV9 మీరు వండడం అన్నారు కదా, వండడంలో TV9 పేరుగాంచింది. ఇప్పుడు యూట్యూబ్ దాన్ని తలదన్నే విధంగా యూట్యూబ్ ఉంది. దీన్ని జర్నలిజం అనొచ్చా? దీన్ని అసలు ఈ విధంగా కొనసాగివ్వడం కరెక్టేనా? జర్నలిజం అనే దానికి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పేవాడు, కృష్ణా పత్రిక వ్యూస్ మ్యాగజైన్ అనేవాడు ఆయన. అంటే ఒక వ్యూ ఓపెన్ చేస్తుంది అది ప్రపంచానికి. న్యూస్ ఇవ్వటం వేరు. న్యూస్ ఇవ్వండి, వ్యూస్ అని విడిగా ఒక పత్రికలు నడిపేవాళ్ళు. అది ఒక దశ. ఇప్పుడు ఆ రెండూ పోయినాయి. ఇప్పుడు జరిగిన వార్త చెప్పడం కాదు, వార్త జనాల మనసుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చూడటానికి ఈగర్గా ఉన్నారో దాన్ని చూపించటం అనేది చేయాలి. అంటే రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయటం, ఇది ప్రోగ్రామ్. ఇది చేయగలిగిన వాడే జర్నలిస్ట్. మీరు ఎక్కడైనా ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను దీని మీద అద్భుతంగా రాయగలను ఇవన్నీ కాదు. నువ్వు ప్రజల అటెన్షన్ని గ్రాబ్ చేయగలవా లేదా, దాని మీద మీ సమర్థత, మీకు ఇచ్చేటువంటి పేమెంట్లు ఇవి ఆధారపడి ఉంటాయి. మీరు ప్రొవోక్ చేయాలి. ప్రొవోక్ ఎలా చేస్తారు? యాంకర్ అయితే యాంకర్ కూడా ప్రొవోక్ చేయాలి. మామూలుగా విషయాన్ని ప్లెయిన్గా చెప్తే కుదరదు, దాన్ని మీరు ఎమోషనలైజ్ అయిపోవాలి. మీరు అరవాలి. మీరు అక్కడ హత్య చేస్తుండగా ప్రేక్షకుడు చూస్తున్నాడు అనే అనుభూతి వాడికి కలిగించాలి. అలా కలిగించగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ యాంకర్. అలాగే ప్రతిదీ రిపోర్టర్లు కూడా అదే పరిస్థితి. P2C చెప్పేటప్పుడు కూడా గతంలో ఒక పద్ధతి ఉండేది ప్రారంభ దశలో. మనం శ్రీదేవి చనిపోయిన సందర్భంగా చూసాం కదా, ట్యాబ్లో పడుకొని, అవును మా టీవీ అనుకుంటా, అవును ట్యాబ్లో పడుకొని రిపోర్టింగ్ చేయడం అట్లాంటి చాలా చేశారు. ఇప్పుడు అది ఇంకా పీక్కి వెళ్ళినట్టున్నది. ఇప్పుడు మీరు TV9 ప్రారంభించింది ధోరణి అని అన్నారు. TV9లో ఒక చోట నుంచి వాళ్ళకి లైవ్ లింక్ రాలేదు. రాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు చేస్తున్న పద్ధతే చేశారు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఏ గ్రౌండ్లో అయితే ఆ ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ గ్రౌండ్ పాత విజువల్స్ పెట్టేసి, ఇప్పుడు ఈ కొత్తగా మాట్లాడుతున్నది ఏదో ఆడియో పట్టుకుని ఎక్కడో చోట డబ్బింగ్ సినిమా లాగా అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో వారి బొమ్మే పెట్టేసి వెనకాల లిప్సింక్ ఇచ్చేసి ఆ లైవ్ కనెక్ట్ అయ్యే వరకు నడిపేసి మిగిలిన ఛానల్స్ కంటే మనం ముందిస్తున్నాం. టీఆర్పీ రేటింగ్ కూడా మోసం, ఒక రకంగా మోసమే అది. కానీ మేము ముందున్నావా లేదా అనేదే గొడవ. ఈ లెవెల్లో నడిపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు అదే నడుస్తోంది. ఇప్పుడు అసలు మొత్తం కూడా వండినటువంటి వార్తలే మనం కన్జ్యూమ్ చేస్తున్న వార్తల్లో అనేక విషయాలు అసలు వాస్తవాలు కాదవి. వాస్తవాలు కాని వాటిని మనతో భ్రమింపజేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి నిజమని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ నిజమని నమ్మటం అనేదాన్ని నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఏమీ లేకుండా. ఇది విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు దీన్ని, గుసగుసల ప్రచారం. ఈ ప్రచారాల ద్వారా ప్రభుత్వాలని పడగొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీని ప్రభావం చిన్నది కాదు, ఇది చాలా పెద్ద ప్రభావం ఉంది. ఎవరినైనా టార్గెట్ చేయాలంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ప్రధానంగా మొదలవ్వాలి. దానికి ఈ థంబ్నెయిల్స్ చాలా కీలకంగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఈ వ్యక్తిత్వ హననం అనేది అటు సినిమా వాళ్ళను, ఇటు రాజకీయ, ప్రధానంగా ఈ రెండు వర్గాలని, ముఖ్యంగా స్త్రీలని చాలా దారుణంగా చేస్తుంది యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఇప్పుడు KTR విషయంలో జరిగింది, మహా టీవీ చేసింది. మహా టీవీయే కాదు,
చాలా యూట్యూబ్ ఛానల్స్ ఆ పని చేశాయి. ఎందుకో వీళ్ళొక్క మహా టీవీని టార్గెట్ చేశారు కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్ అదే పని చేశాయి. అంటే మహా టీవీ మాత్రమే కాదు, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ మీద పర్సనల్గా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని వాడేసుకున్నాడు ఈయన చూపించి ఆ కాన్వర్జేషన్లు వినిపించి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కోసమే చేశారని కాదు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది అది చాలా న్యాచురల్గా అనేక మంది ఫోన్లు ట్యాప్ అవటం మాత్రమే కాదు, అసలు ఫోన్ నెంబర్ ఎవరికైతే ఇష్యూ అవుతుందో ఇష్యూ అయినటువంటి నెంబర్ పేరుతో ఒక ఫోల్డర్ రెడీ అవుతుంది అక్కడ. ఆ ఫోల్డర్లో వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ లోడ్ అవుతున్నాయి. ఎవడి నెంబర్ అంటే ఒక మనిషితో పని ఉంది అనుకుంటే అతని ఫోన్ నెంబర్ ఉన్నటువంటి ఫోల్డర్ ద్వారా అతను ఏమిటి అనేది తెలుసుకుని బిహేవ్ చేయటం అనే కార్యక్రమం నడుస్తోంది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్న విషయం. ఈ ఫోన్ కాన్వర్జేషన్లు రికార్డ్ చేయటము వినటము ఇదంతా సర్వసాధారణంగా మారిపోయిన టైంలో ఈ ఈ క్యారెక్టర్ అసాసినేషన్లో భాగంగా అనేక మందిని, కేవలం కేటీఆర్ ఒకటే కాదు, రాహుల్ గాంధీని పప్పు అని ఒక మాట ప్రచారం చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది ట్రోలర్స్, ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యాలు ఉన్నాయి. పార్టీ ఆఫీసుల్లోనే వాళ్ళకు కూడా అకామిడేషన్ ఇస్తున్నారు, కంప్యూటర్లు ఇస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, అవుట్ సోర్సింగ్ చేయిస్తున్నారు చాలామంది చేత. చాలామంది దీని మీదే బతుకుతున్నారు కూడా. ఏదో ఒక వార్త అంటే మన నాయకుడికి వ్యతిరేకంగా, అంటే మన నాయకుడు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నాడో వాళ్ళని రోడ్డు మీద వేయటానికి ఉపయోగపడే ఏ అంశమైనా సరే వెతికి ఆ దాడి చేసేయటమే. అది సబబా బేసబబా ఇలాంటివి ఏమీ సంబంధం లేదు. దాడి చేసాం మేము, ఇన్ని రకాల వార్తలు వాళ్ళ మీద పుట్టించామని కౌంట్ చూపిస్తే డబ్బులు వెళ్తాయి వాళ్ళకి. ఈ పరిస్థితి ఇది సోషల్ మీడియాకు కూడా ఉంది. సోషల్ మీడియాలో కూడా రకరకాల ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ మాత్రమే కాదు, ఇతర మాధ్యమాలు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వీటన్నిటిలోనూ మేము ఇన్ని రకాల వార్తలు బలానా వ్యక్తి మీద మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో అతన్ని హెరాస్ చేస్తూ లేకపోతే అతని క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ ఇన్ని పడేసాం అంటే ఆ కౌంట్ని బట్టి అతనికి పేమెంట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఏజెన్సీలను మెయింటైన్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద వ్యవస్థ. ఇప్పుడు మొన్న జరిగిన దాడి కేటీఆర్ మహా టీవీ మీద దాడిగా చూస్తున్నారు, కానీ మహా టీవీ ఒకటే కాదు, అంటే తెలుగుదేశానుకూల మాధ్యమం అది. మహా టీవీ అనేది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఒక దుకాణము అనే మాటే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు న్యూస్ ఫలానా పార్టీ కోసం వార్తలు అమ్ముకునేటువంటి దుకాణం అది. ఇలాంటి దుకాణాలు ఇంకా ఉన్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అదే పని చేస్తోంది, అలాగే టీవీ5. నిజానికి మహా టీవీ మీద దాడి జరిగిన రోజున వీళ్ళిద్దరూ జాగ్రత్త పడ్డారు. వెంటనే అక్కడ పోలీసులను పెట్టుకున్నారు, తెరలు కట్టుకున్నారు, అద్దాలు పగలకుండా ఈ వ్యవహారాలన్నీ నడిచినాయి. ఇలా ఏ దుకాణాలు ఉన్నాయో అన్ని దుకాణాల మీద ఒక దృష్టి, అంటే పొలిటికలైజ్ అయిపోయింది మీడియా. పాత రోజుల్లో ఎమర్జెన్సీలో పేపర్లని, అంటే మీరు ఏం ప్రింట్ వేస్తున్నారో ఈరోజు కలెక్టర్ గారికి పంపిస్తే వారు సంతకం పెట్టిన తర్వాత ప్రింట్కి వెళ్ళాలి. పేపర్లు 4 గంటలకు వచ్చేవి ఎమర్జెన్సీ రోజుల్లో, సాయంత్రం పూట వచ్చేవి పేపర్లు, మార్నింగ్ వచ్చేవి కాదు. కలెక్టర్ గారు అక్కడ ఎస్ఐబి వాళ్ళు వీళ్ళందరూ కూర్చుని ఇబ్బంది లేదు అంటే కలెక్టర్ గారికి పంపించేటప్పుడు కొన్ని కాలమ్స్ నిండేవి కూడా కాదు, ఆ గ్యాప్స్ వదిలేసి పంపించేవాళ్ళు. ఆ గ్యాప్స్తోనే ప్రింట్ అయ్యేది. చాలా ఖాళీ ప్లేసెస్ ఉండి పేపర్ బయటకు వచ్చేది. ప్రజలు అర్థం చేసుకునేవారు, ఓహో ఇక్కడ ఇది వద్దని చెప్పినట్టున్నారు, తీసేసినట్టున్నారు, ఇలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీలోనే ఉన్నాం మనం. కానీ ఇప్పటి ఎమర్జెన్సీ ప్రత్యేకత ఏంటంటే టోటల్ మీడియా కొనుగోలు జరిగిపోయింది, అమ్ముడుపోయిన తర్వాత ప్రభుత్వానికి ఏం కావాలో వాటిని మాత్రమే వీళ్ళు ప్రసారం చేస్తారు. ప్రభుత్వానికి అని కాదు, ఎవరైతే తమకి
ఫండ్ చేస్తున్నారో, ఎవరికైతే తమను ఎవరు కొనుక్కున్నారో, ఎవరు కొనుక్కున్నారో తమ యజమానికి ఇంతకుముందు మీడియా మేనేజ్మెంట్ అంటే ఆ రిపోర్టర్ల గురించి, లేకపోతే ఆ బీట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ వరకు మేనేజ్ చేయటం, వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే లోన్ ఏర్పాటు చేయటం, ఇలా ఈ పద్ధతిలో ఉండేది. ఇప్పుడు అది కాదు. తమకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా హౌస్ను కొనేయటమే. అంటే తమకి చెందినటువంటి, తమ పార్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి పారిశ్రామికవేత్తలని పురుగొలిపి వాళ్ళతో దాన్ని కొనుగోలు చేయిస్తే ఎడిటర్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు వీళ్ళ పాలేరులుగా మారిపోతారు. కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళు పనిచేయటం మొదలు పెడతారు. ఇలా మీడియా హౌస్లన్నీ అమ్ముడుపోయి ఉన్నటువంటి సందర్భంలో ఇంకా సెన్సార్ ఎందుకు వాళ్ళకి? మనకేం కావాలో అదే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అంటే అది జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కూడా. కాబట్టి వాళ్ళేమీ అనరు, వాళ్ళేమీ బాధపడరు. ఇది పత్రికా స్వేచ్ఛకి ఇబ్బంది అనే మాట్లాడతారు వాళ్ళు. మహా టీవీ మీద జరిగినటువంటి దాడి గురించి ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని చెప్పి వీళ్ళ అకౌంట్లో ఒక బ్యాడ్ రిమార్క్ రిజిస్టర్ అవుతుంది అక్కడ, ఏది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా. కాబట్టి బీఆర్ఎస్ దీన్ని సీరియస్గా యాజిటేట్ చేయాలా వద్దా అనేటువంటి ఒక డైలమాలో పడి దీని మీద మనం సీరియస్గా యాజిటేషన్ చేస్తే అక్కడ మనకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందా, రేపు పొద్దున్న నెగోషియేషన్కి వెళ్ళినప్పుడు చూపిస్తే ఏమిటి పరిస్థితి అనే ఉద్దేశంతో వాళ్ళు తగ్గి ఇమ్మీడియట్గా దానికి నష్ట నివారణ చర్యలు చేపట్టి ఇంకెక్కడ దాడి జరగలేదు. మిగిలిన చోట్ల వాళ్ళు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నా కానీ వీళ్ళు వెళ్ళలేదు. ఈ లెవెల్లో నడుస్తోంది. కాబట్టి అంటే ఇప్పుడు ఇంత ఈ థంబ్నెయిల్స్ కావచ్చు, ఛానల్స్ ఇంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే వాళ్ళు చేసిన దాడి కరెక్టే అంటారు. దాడి చేయడం సరైనదే. దాడి చేసిన తర్వాత మళ్ళీ డైలమాలో పడ్డారు వాళ్ళు. అదే దాడి చేయటము అంటే దాన్ని ఎట్లా చూస్తారు? అసలు దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు? జర్నలిజం మీద దాడిగా చూస్తారా? ఒక మీడియా సంస్థ మీద దాడిగా చూస్తారా? ఒక తెలుగుదేశం పార్టీ మీద దాడిగా చూస్తారా? జర్నలిజం అనేది అక్కడ ఉందా అనే ప్రశ్న దగ్గర మొదలైతే అప్పుడు ఈ దాడిని ఖండించాలా వద్దా అనే దానిలో క్లారిటీ వస్తుంది. అది ప్రోగ్రామ్డ్ వ్యవహారం. వాళ్ళు ఫలానా వాళ్ళని టార్గెట్ చేసి ఈ వార్తలు సరఫరా చేయాలి మనం అనుకుని చేశారు. దానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ సిస్టమ్ ఉంది వాళ్ళకి. కాబట్టి అందుకని వీళ్ళు అటాక్ చేశారు. అందుకే తెలుగుదేశానుకూల మీడియా నుంచి వార్తలు రావటం వెనకాల వాళ్ళ ఎజెండా ఏమిటి అనేటువంటిది, అంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ తెలంగాణలో ప్లాంట్ చేయటం ద్వారా బీజేపీ ఏదైనా వ్యూహరచన చేస్తోందా అన్న కోణంలో మాత్రమే ఆలోచించాలి. నిజమైన జర్నలిస్టులు వెంటనే ఆ పనిలోకి దిగారు. ఈ దాడి వెనకాల రూపకల్పన ఏం జరుగుతోంది అనేది అధ్యయనం చేసే పనిలో సీరియస్ జర్నలిస్టులు పడిపోయారు. ఈ దాడిని ఖండించడం, ఇది మీడియా స్వేచ్ఛని హరించటం, ఇదంతా డ్రామాయే. మళ్ళీ ఆయన బయటకు వచ్చి చేసింది కూడా, అంటే వాళ్ళ ఆఫీస్లో డిస్కషన్కి వచ్చిన వాళ్ళ కార్లు కూడా బద్దలైనాయి ఆ రోజు. అంటే ఒక సినిమా హీరో వచ్చాడు ఏదో ఇంటర్వ్యూ ఇవ్వటానికి, అతని కారు ధ్వంసమైంది. ఇలాంటివి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దానికి ఏదో ఇన్సూరెన్స్ ఉంటుంది, లేకపోతే వీళ్ళు పే చేసుకుంటారు. వీళ్ళు ఎవరికైతే అమ్ముడుపోయారో వాళ్ళు ఈ వార్తని ప్రచారం చేయటం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అంటే వాళ్ళ టార్గెట్, వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో, ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఆ వార్తలు సరఫరా అయినాయి అనే మాటే వాడాలి. సరఫరా అయిన తర్వాత ఈ దాడి తర్వాత వచ్చినటువంటి వార్తలు కూడా కేటీఆర్ మీద దాడే. కాబట్టి దాడి వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడింది. కాబట్టి ఆ హీరోకి కొత్త కారు కొనిపెట్టడంలో తప్పేను లేదు, ఆ పని చేయొచ్చు. ఈ థంబ్నెయిల్స్ దాడి తర్వాత కూడా దాడికి సంబంధించిన ఇష్యూ థంబ్నెయిల్స్, మహా టీవీకి వ్యతిరేకమైన థంబ్నెయిల్స్, వ్యక్తిత్వ హననం చేసే థంబ్నెయిల్స్ టీఆర్ఎస్ మీడియా కూడా పెట్టింది. మీరు అది గమనించారో లేదు? లేదు. ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం కలదు. ఈ ట్రోల్ సైన్యం రకరకాల రూపాల్లో ఉంటుంది. అది యూట్యూబ్ ఛానల్స్ రూపంలో ఉంటుంది. కేటీఆర్ ఒక మాట్లాడినాడు ఓడిపోయిన తర్వాత,
మేము ఎక్కడెక్కడో డబ్బులు పెట్టాం కానీ ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుంటే బాగుండేదేమో అనే ఒక మాట అనేసాడు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్కి ఫండింగ్ చేయటము దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల మాధ్యమాల్లో మనుషులు ఉంటారు వాళ్ళకి. వాళ్ళు ఏ వార్త ఎలా చలామణిలోకి తీసుకురావాలో వాళ్ళ పనిలో ఉంటారు. ఈ మధ్య ఈ సంఘటన తర్వాత నాకు బాగా తెలిసిన మిత్రుడు జర్నలిస్టు ఒక టీవీ ఛానల్లో పనిచేసిన వాడు తర్వాత బయటకు వచ్చి బయట ప్రచారం బీఆర్ఎస్ సపోర్ట్తో పెట్టుకున్నాడని, అవును నిజమో కాదో తెలియదు, యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది, చాలా బూతు మాటలు మాట్లాడుతూ దాడి చేశాడు. ఎవరి మీద? మహా టీవీ, టీడీపీ, వీటి మీద చాలా దారుణమైన భాష ఉపయోగించాడు. జర్నలిస్టు నాకు మిత్రుడే. అసలు అంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ తేడా ఏం లేదు. బీఆర్ఎస్ అయినా వాళ్ళ యూట్యూబ్ సైన్యమైనా భక్తి, ఎవరి యూట్యూబ్ సైన్యమైనా ఇదే జరిగింది. భక్తి ఒక్క తమ్మునేల్సే కాదు, లోపల మాట్లాడే భాష కూడా. ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఒక సినిమా హీరోకి ఒక పార్టీతో ట్రావెల్ అయ్యాడు ఆయన ఒక ఎన్నికల్లో. ఒక సినిమా హీరో అయిన తర్వాత అతను ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ఈయన ఆ పార్టీ నుంచి పక్కకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ పార్టీకి ఒక పేపరు, ఒక ఛానలు ఉన్నాయి. ఈయన ఏం చేశాడంటే తన సినిమా ఆ పార్టీకి వైసీపీకి 11 స్థానాలు వచ్చాయి అక్కడ. ఈ బయటకు వచ్చేసినటువంటి హీరో గారు తన సినిమా గురించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ 11 గంటలకు చెప్తాను అన్నాడు. ఈ 11 వాంటెడ్గానే చెప్పాడు ఇతనని ఇతని మీద ట్రోలింగ్ మొదలైంది అక్కడ. వాళ్ళకి సంబంధించినటువంటి పేపరు, ఛానల్, వెబ్సైట్లు డిస్కషన్లోకి వెళ్ళిపోయి డిస్కషన్ పెట్టారు దాని మీద. ఆ ఛానల్లో ఆ హీరో వాంటెడ్గానే 11 గంటలకి అని మాకు 11 నెంబర్ వచ్చింది కాబట్టి ఆ హీరో మా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయి 11 అనే మాట వాడటం కోసం 11ంటికి నేను అప్డేట్ చెప్తాను అండి. కన్నప్ప సినిమాకి సంబంధించి మంచు విష్ణు ఈ స్థాయికి దిగజారింది అని అనుకుంటున్నాం, కానీ ఎగబాకిందని వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఇంత అంటే ఇది ఒక కౌంటు. ఎవరైతే దీన్ని కనిపెట్టడం అంటే ఇది ఈ 11 అనే మాట ఇతను మాట్లాడాడు అనేది కనిపెట్టి ఇమీడియట్గా దాన్ని ఫోకస్లోకి పట్టుకురావడం తెలివి, మామూలు తెలివి కాదు అది. క్యాప్చర్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా. విపరీతమైన దృష్టి పెట్టి ఎవరు మనకి వ్యతిరేకంగా మనం దాడి చేయటానికి ఉపయోగపడే కంటెంట్ ఏమిటి అనేది వీళ్ళు రోజు వెతకటమే పని. వెతికి వాళ్ళ మీద దాడి చేసి ఉతికి ఆరేయటమే. వాళ్ళు హర్ట్ అవుతారా లేకపోతే ఇబ్బంది పడతారా వీటితో మాకు సంబంధం లేదు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియదు. కూడా వాళ్ళకి తెలియదో తెలిసి కూడా చేస్తున్నాం. తెలిసే అవతల వాళ్ళ స్పేస్లో, పర్సనల్ స్పేస్లోకి వెళ్ళిపోతున్నాం అనే విషయం కూడా వాళ్ళు పట్టించుకోరు. సీరియస్గా వెళ్ళిపోయి వ్యక్తిత్వ హరణం ఏదైనా చేస్తారు, ఎవరినైనా సరే. అంటే చెవి కింద జోరీగలాగా ఇతను ఇది అని చెప్తూ ఉండాలి నిరంతరం. ఇప్పుడు వ్యక్తిత్వ హరణం, పర్సనల్ స్పేస్ అంటే మరో విషయం గుర్తొచ్చింది. ఈ మధ్యలోనే జర్నలిస్టు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత స్వేచ్ఛ కూతురుతో, చిన్న పిల్ల 8th క్లాసో 9th క్లాసో చదువుతుంది, ఏం మాట్లాడకూడదో తెలియదు ఆ పాపకి. వెంటబడి ఆ పాపను రకరకాల మాట్లాడించి హింస పెట్టారు. మహిళా జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, ఆమెను ఆ విధంగా చేయకండి అని. ఒక అమ్మాయితో ఆ విధంగా మాట్లాడించొద్దు, మైనర్తో అనే విషయం కూడా వీళ్ళకి కనీస అవగాహన లేకపోతే ఆమె ఏం మాట్లాడుతుందో, ఆమె మొహం కూడా అసలు మొహం చూపించొద్దు అనే కనీస అవగాహన కూడా లేదు. మొహం చూపిస్తూ ఇక స్వేచ్ఛ మీద అయితే రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇంత వ్యక్తిత్వహరణం అంటే ఇది వ్యక్తిత్వహరణం ఇంత దారుణం జరిగింది విచారకరమైనటువంటి సందర్భమే. కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా దాని మీద ఎంత బిజినెస్ చేయగలం అనేది ఆలోచిస్తారు. ఈ న్యూస్లు చాలా ఇంట్రెస్టింగ్, దీని మీద రకరకాలుగా జనాల్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి క్యూరియాసిటీ ఎంత ఉంది దీనికి అనేది తూకం వేస్తారు. ఆ తూకాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలి అంతే. దానికోసం మనం ఏం చేయటానికైనా సిద్ధమే అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే మీడియా లేదు కాబట్టి పాత రోజుల్లో మేము సుఖంగా బతికాము, ఇప్పుడైతే అనే పరిస్థితికి వచ్చేసింది ప్రపంచం. అంటే టెర్రరిజం ఇది ఒక రకమైనటువంటి మీడియా టెర్రరిజం
నడుస్తున్నటువంటి టైమ్స్లో మనం ఉన్నాం అనేది వాస్తవం. కాబట్టి ఈ దాడులకు సిద్ధపడి ఉండాలి ఎవరైనా సరే. ఎవరైనా హెరాస్ చేయాలంటే అంటే త్రూ ప్రాపర్ ఛానల్ అని చెప్పి ఒక మాట ఉండేది. అది ఆ పాత రోజుల్లో కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు అదే. ఎవరినైనా దాడి చేయాలంటే ఇమ్మీడియట్‌గా ఫేస్‌బుక్‌లోనో లేకపోతే ఎక్కడో చోట మొదలుపెట్టాలి దాడి. మొదలుపెట్టేసిన తర్వాత నెమ్మదిగా దీన్ని ఎలక్ట్రానిక్ మీడియా అందిపుచ్చుకుంటుంది. అంటే సోషల్ మీడియాలో ఈ డిస్కషన్ జరుగుతోంది అనగానే సాయంత్రం వాళ్ళు ఒక డిస్కషన్ పెడతారు. అక్కడికి తను పెట్టిన ఆర్గ్యుమెంట్‌ని సపోర్ట్ చేసేటువంటి ఓ నలుగురిని పంపించి అక్కడ మంట రాజేస్తే ఆ తర్వాత యూట్యూబ్ వాళ్ళు అందుకుంటారు దాన్ని. ఇలా ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయి ఎవరినైనా దాడి చేయాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఇదంతా కొంతమంది మీడియా ఇంజనీరింగ్ కార్యకర్తలు కూర్చుని డిజైన్ చేసి నడుపుతున్నారు. కాబట్టి వార్తల కార్ఖానా, వార్తల అమ్మకము, వార్తలని ఏం చేయాలి, ఎలా కుక్ చేయాలి దగ్గర నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇందులో సున్నితత్వము, నిజము, జర్నలిజం ఇట్లాంటివి ఏమీ లేవు. ఏమీ లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. అవన్నీ పెట్టుకుంటే కుదరదు అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. సెన్సిటివిటీ ఉంది దీనిలో. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి ఆత్మహత్యకి సంబంధించిన విషయమే ఉంది. అక్కడ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం ఆలోచిస్తుందంటే ఇది ఏదో లేకుండా అంటే నిప్పు లేకుండా పొగరాదు కదా అనేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ గ్రాప్ చేయటం కోసం ఈ అమ్మాయి మీద ఒక 2-3 ఉన్నవి లేనివి పెట్టేసి కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు తృప్తి పడేలాగా కొన్ని వార్తలు అటు పడేస్తే వాళ్ళు చూస్తారు, ఆ కౌంట్ వస్తుంది. ఈ అమ్మాయి చాలా నిజాయితీ పరురాలు, ఈ అమ్మాయికే అన్యాయం జరిగింది అని అదే ఛానల్లో మళ్ళీ ఇంకో ముగ్గురితో ఇంకొక వార్త ఉండి అటు పడేస్తే వాళ్ళు వస్తారు. ఇలా అందరినీ గ్రాప్ చేయటం కోసం రకరకాల పద్ధతుల్లో ఒకే పాత్రని, అంటే గతంలో ఒక పేపర్కి ఒక స్టాండ్ ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్కి ఏ ఛానల్కి కూడా ఒక స్టాండ్ లేదు. వీళ్ళు ఆ వార్తని ఎన్ని రకాలుగా మార్కెటింగ్ చేసుకోవాలో, ఎన్ని రకాలుగా అమ్ముకోవటానికి ఏం చేయాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ఆ వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తిత్వానికి మనం ఇలా హాని చేస్తున్నాము అని మాత్రం వాళ్ళు అనుకోవడం మానేశారు. ఆ సెన్సిబిలిటీస్ అన్నీ రద్దు చేసేసుకున్నారండి. అంటే గతంలో మనం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకోవటం లాగా మీడియాలోకి వెళ్ళేటప్పుడు ఆ సెన్సిబిలిటీస్ అన్నీ తీయించేసుకుని లోపలికి ప్రవేశిస్తున్న పరిస్థితిలో ఉన్నాం. ఎక్కువ యూట్యూబే కాదు, మీడియా ఇన్ టోటల్. ఒకప్పుడు టీఆర్పీలు, అంతకుముందు సర్క్యులేషన్ నెంబర్లు, ఇప్పుడు వ్యూస్ ఇవే నడుస్తున్నాయి ప్రస్తుతం. అంతే, నిజాలు అబద్ధాలు అవి కాదు. లేదు. అంటే అన్ని నిజము అబద్ధం అనేది ఏమి ఉండదు సమాజంలో, వ్యూస్ అనేదే ఉంటుంది ప్రస్తుతం. సాపేక్షికమే, నిజం లేదు. నిజం అనేది మీకు నిజం, ఇంకొకటికి అబద్ధం. ప్రతి నిజం అందరికీ నిజం కావాల్సినటువంటి అవసరం లేదు అనేది కూడా వాంటెడ్గా ప్రచారం చేస్తూ నిజం మాటన ఇష్టం వచ్చినట్టు కాటలేయటం. సరే, ఈ మొత్తం మహా టీవీ సంఘటన బీఆర్ఎస్కు ఉపయోగపడుతుంది అంటారా? బీఆర్ఎస్కి ఉపయోగపడలేదు అనేది అర్థమవుతోంది కదా మనకి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ వేరే ప్రోగ్రాం ఏదో జరుగుతోంది. ఇది ఊరికనే బయటకు రాలేదు ఈ వార్త. ఇంతమంది ఇన్ని ఛానల్స్ ఇందుకోసం పనిచేయటం వెనకాల ఇంకేదో రాజకీయ కార్యక్రమం ఉంది తెలంగాణలో అనేది కదా ఇప్పుడు. అంటే మొత్తం దేశం మొత్తాన్ని కబళించాలనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తోంది కేంద్రం నుంచి. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి బలంగా. 3 ప్రాంతీయ పార్టీలకి వెన్నుపూసలు లేవు. మాకు వెన్నుపూసలు లేవని వాళ్ళు రోజు ప్రకటిస్తున్నారు. మొన్న ఫిక్కీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గతంలో కేంద్రానికి వ్యతిరేకంగా, కేంద్రంలో పరిపాలనలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కొంత తప్పుగా బిహేవ్ చేశాను, దానివలన రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాను.
ఇప్పుడు అలాంటి తప్పులు చేయను, మీరు ధైర్యంగా పెట్టుబడి పెట్టండి అని కోరాడు ఆయన పెట్టుబడిదారులు. అంటే నేను భారతీయ జనతా పార్టీకి విధేయుడిగా ఉంటాను, వచ్చే ఎన్నికల్లో నేను విడిగా పోటీ చేయను, వాళ్ళతోనే ఉంటాను, కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి. అంటే వీళ్ళని చూసి ఇతన్ని చూసి కాదు పెట్టాల్సింది, వాళ్ళు బీజేపీని చూసి పెట్టి బీజేపీని చూసి పెట్టాలి అని మాట్లాడాడు ఓపెన్గా ఫిక్కీ మీటింగ్లో. అంటే మేము వెన్నుపోసలేదు మాకు అని చెప్పేసుకున్నాడు ఆయన. ఇది పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు. అంటే ఆచరణలో జగన్ చూపిస్తూ ఉంటాడు. ఓపెన్గానే మాట్లాడాడు. ఓపెన్గానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కగార్ ఆపరేషన్ మీద మీరు ప్రకటన ఇస్తారా అని అడిగితే వెళ్ళి వారు చెప్పింది ఏంటంటే పక్క రాష్ట్రాల్లో జరిగే వ్యవహారాలను మాట్లాడొద్దని మేము అనుకున్నామండి. అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది కగార్ ఆపరేషన్ గురించి మాట్లాడటం అంటే, కాబట్టి ఆ ఏరియాలో మాకు వెన్నుపూస లేదు అని చెప్పేసుకున్నాడు ఆయన. కాబట్టి 3 ప్రాంతీయ పార్టీలకి వెన్నుపూసలు లేవు అక్కడ. ఇలా ప్రతి రాజకీయ పార్టీకి వెన్నుపూసలు తొలగించేటువంటి తెలంగాణలో ఏంటి మరి? తెలంగాణలో కూడా అదే కదా. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడాడు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఒక మార్జిన్ ఉంచుకున్నాడు ఆయన. మార్జిన్ ఉంచుకుని కూడా అవతల వాళ్ళకి స్పేస్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఇతను మొదటి నుంచి నడుస్తోంది, ఈ రోజున కాదు. ఆయన అదొక విద్యగా దాన్ని డెవలప్ చేసుకున్నాడు తను. దీన్ని ఎలా చూడాలి అనేది ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఏదో గేమ్ మొదలు పెడుతోంది తెలంగాణలో. అందులో భాగంగానే ఆ వార్త సర్క్యులేషన్లోకి వచ్చింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ వ్యక్తిత్వ హరణాల ప్రోగ్రాం కావచ్చు, ఏదో ఆశిస్తున్నారు వాళ్ళు, ఏదో కోరుకుంటున్నారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఇక్కడ వెన్నుపూసతో ఎవడో కనిపించాడు వాళ్ళకి, అది తొలగించటం అనే ప్రోగ్రాం ఒకటి మొదలైంది. అది అందుకోసం ఆ వార్త సర్క్యులేట్ అయింది. ఈ థంబ్నెయిల్స్ బీజేపీకి ఉపయోగపడుతున్నాయి చివరికి. బీజేపీకి ఉపయోగపడేలాగా అంటే డిజైన్ అలా ఉంది. అంటే మొత్తం పొలిటికల్ పార్టీస్ అన్నీ అటు సైడ్ ఉన్నప్పుడు ఏది ఎవరు ఎలా మూవ్ చేసినా, ఎవరి సైన్యం మాట్లాడినా వాళ్ళకే పడుతుంది. అంటే ఆ మధ్య ఈవీఎంలకు సంబంధించి మీరు ఏది నొక్కినా అక్కడే పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు అన్ని పార్టీలు ఏ థంబ్నెయిల్ పెట్టినా అటే పోతుంది, వాళ్ళకే ఉపయోగపడుతుంది. అంటే ఈ ఏదైనా జరగగానే ఇప్పుడు కేటీఆర్ మీద దాడి జరిగింది మీడియాలో, అతని క్యారెక్టర్ మీద దాడి జరుగుతోంది అనగానే ఇమ్మీడియట్గా అసలు ఆ న్యూస్ ఏమిటి అనే దానిలోకి వెళ్ళట్లేదు. దీన్ని సర్క్యులేట్ చేయడం ద్వారా ఎవడు ప్రయోజనం పొందుతున్నాడు, ఏం జరగబోతోంది తెలంగాణలో అనే దిశగా ఆలోచనలు డ్రైవ్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. ఆ కండిషన్లోకి వచ్చేసాం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ భరద్వాజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.